యుఏఈ పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గల్ఫ్ దేశాల్లోని తెలుగు ప్రజలతో ఆత్మీయంగా సమావేశమయ్యారు. తన పర్యటనలో చివరికి కార్యక్రమంగా దుబాయ్లోని లీ మెరిడియన్ హోటల్లో ఏర్పాటు చేసిన తెలుగు డయాస్పోరా సదస్సులో బాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. యుఏఈ, సౌదీ అరేబియా, కువైట్, ఒమన్, బహ్రెయిన్, ఖతార్ వంటి గల్ఫ్ దేశాల నుంచి ప్రవాసాంధ్రులు, తెలుగు ప్రజలు భారీ సంఖ్యలో తరలి వచ్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సభకు మంత్రులు టీజీ భరత్, బీసీ జనార్దన్ రెడ్డి, ఏపీ ఎన్ఆర్టీ చైర్మన్ వేమూరి రవి తదితరులు పాల్గొన్నారు. అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు. ప్రపంచంలో తెలుగు జాతికి తిరుగులేదు. ప్రపంచంలో తెలుగు జాతిని నెంబర్ 1 గా నిలబెట్టడమే నా లక్ష్యం. ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళినా తెలుగువారు ఉన్నత స్థాయిలో ఉండాలని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను అని అన్నారు. 30 ఏళ్ల క్రితం తాను ఐటీకి పునాదులు వేయడం వల్లనే నేను తెలుగువారు ప్రపంచవ్యాప్తంగా టెక్ నిపుణులుగా రాణిస్తున్నారని గుర్తు చేశారు. మైక్రోసాఫ్ట్ సిఇఓగా సత్యనాదెల్ల వంటి వారు తెలుగు వారి సత్తాను ప్రపంచానికి చాటుతున్నారని కొనియాడారు. 2024 ఎన్నికల్లో కూటమి గెలుపు కోసం ప్రవాసాంధ్రులు ఎంతో తప్పించారని, వారి మద్దతు మరవలేనిదని ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇండియాలో కూడా పెను మార్పులు వస్తున్నాయి. 15 నెలల్లో మీరు చూస్తే 750 సేవలు ఎవ్వరు కూడా గవర్నమెంట్ దగ్గరకు వచ్చే పని లేకుండా వాట్సాప్లో, ఆన్లైన్లో అన్ని సేవలు ఇస్తున్నామంటే భారతదేశంలో ఎక్కడా చేయని విధంగా మనం చేయగలుగుతున్నాం.